Right. Good afternoon. Welcome to Big TV. నేను సర్తాజ్. వరి కొయ్యలను కాల్చవద్దంటూ బిగ్ టీవీ ద్వారా అవగాహన కల్పిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు రైతులు మారటం లేదు. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పంటించారు. దీంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహనను కల్పిస్తున్నారు. ఇక మీదట వరి కొయ్యలకు కాలిస్తే 2,500 రూపాయల జరిమానాను సైతం విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు, వ్యవసాయ అధికారులతో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాదిలో ఉన్నటువంటి సంస్కృతి మనకు పాకిందని చెప్పొచ్చు. వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దు అని కూడా వరుస కార్యక్రమాలు కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంది. వరుసగా చూస్తున్నాం నల్గొండ జిల్లాలో శాలిగౌరారంలో ఓ రైతు మృతి చెందడం కూడా ఈ ఘటన కూడా చూడడం జరిగింది. ఈ విధంగా ఆ వరి కొయ్యల్ని కూడా నిప్పంటించి ఆ మంటలకు కూడా అందులోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం తిప్పర్తి హైవే పక్కన ఉన్నాం. హైవే పక్కన ఒక రైతు పొలంలో ఈ విధంగా వరి కొయ్యలను తగలబెట్టడంతో పూర్తిగా హైవే వైపు కూడా పొగలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా హైవే పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా మాడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా బిగ్ టీవీ వరుస కథనాలని ప్రచారం చేస్తుంది. జిల్లా వ్యవసాయ అధికారులకు, కలెక్టర్కి, ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి తిప్పర్తిలో ఎస్ఐ, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారితో పాటు రైతు సంఘ నాయకులు కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూసారం దెబ్బతింటుంది, ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. ప్రమాద బారిన ఒక ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు కూడా అన్ని విధాల నష్టం జరుగుతున్నటువంటి అంశం ఉంది. దీన్ని అరికట్టేందుకు కూడా బిగ్ టీవీ ఒక ఉద్యమంలా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు అవేర్నెస్ కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం తిప్పర్తిలో ఉన్నాం, ఇక్కడ ఏవో ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద చూస్తున్నాం వరుస కథనాలు కూడా మీరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు, రైతులు ఏమంటున్నారు? ముందుగా ఈ వరికాయలు కాల్చొద్దనే అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా బిగ్ టీవీ వారు వరుస కథనాలు కల్పిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. రైతులకు ముఖ్యంగా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈ వరికాయలను కాల్చడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి మనకు ఉపయోగపరంగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు నశింపజేస్తున్నారు. దానివల్ల భూసారం అనేది ప్రైమరీగా తగ్గిపోతున్నది. రెండవది, వాయు కాలుష్యం ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానీ పిల్లలకు కానీ ఆస్తమా, తర్వాత శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. తర్వాత మూడవ విషయం ఏంటంటే, రీసెంట్గా జరిగిన కథనము చాలా బాధాకరమైన విషయము. ఈ వరికాయలు తగలబెడుతున్నప్పుడు వాటిని మంటలు ఆర్పే క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం అనేది మమ్మల్ని చాలా వరకు కలిసివేసింది. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మేము విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చేయొద్దనేది చేయాలని బిగ్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా తమ భాగంగా ఒక కర్తవ్యంలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం, వరుస ఘటనలు చూస్తున్నాం. మీరు కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ తిప్పర్తి హైవే పక్కన ఉంది. మొత్తం కూడా ఈ పొగ మంటలకు కూడా హైవేపై ప్రమాదాలు చోటు చేసుకోవడం, హైవే పక్కన ఉన్నటువంటి చెట్లు కూడా మాడిపోతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? తిప్పర్తి మండల రైతులందరికీ కూడా విజ్ఞప్తి, బిగ్ టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అవేర్నెస్ కల్పించినందుకు. ఈ యొక్క రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగలబెట్టొద్దు వరికోయలు తగలబెట్టడం ద్వారా దున్నడం సులభం ఈజీ అని చెప్పేసి పద్ధతి ప్రకారం పోతురు. లోపల ఉన్న సూక్ష్మజీవులను చనిపోయి ఫెర్టిలైజర్ ద్వారానే పంటలు పండిస్తున్నాం. ఆ ఫెర్టిలైజర్ ద్వారా పండించిన పంటలు తినడం వల్ల మనకి అనేక రోగాలు అనేది రావడం జరుగుతుంది. వాటిని మానుకొని ఈ వరికాయలను తలబెట్టడం జరగవద్దు. వాటి ద్వారా పక్కన ఉన్న నిమ్మ తోటలు, పక్కన ఉన్న కొంత తోట పంటలు అన్నీ కూడా నష్టం జరుగుతున్నది. వాటితో పాటు ఈ యొక్క తగలబెట్టే క్రమంలో మనుషులు కూడా చనిపోవడం జరిగింది. ఇలాంటిది రిపీట్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో రైతులు తమ యొక్క వరికాయల్ని తగలబెట్టదని తెలియజేస్తున్నాము. ఎవరైతే రైతులు ఈ యొక్క వరికాయల్ని తగలబెడతారో వాళ్ళకి ఎకరానికి 2,500 ఫైన్ విధించబడుతుంది. అలాగే పోలీస్ తరపు నుంచి కూడా పెట్టి కేసేసి వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వాళ్ళకి ఫైన్ వేయబడుతుంది. ఈ యొక్క అవేర్నెస్లో భాగంగా మా ఎస్పీ శరత్చంద్ర పవార్ సార్ కూడా ప్రత్యేకత తీసుకొని వరికాయలు ఎట్టి పరిస్థితి తగలబెడతానని పోలీస్ తరపు నుంచి కూడా ప్రత్యేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగా రోడ్డు పక్కన తగలబెట్టడం ద్వారా ఈ యొక్క పొగ మంచు కమ్మేసి యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రైతు సంఘం నాయకులు డీసీబీ ఎక్కుతున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? మొత్తం కూడా చూస్తున్నాం వరుసగా కూడా ఎక్కడికక్కడ ఎకరాలు వందలాది ఎకరాలు కూడా ఈ విధంగా తగలబెడుతుందో, చెట్లు దెబ్బతింటున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు మా తిప్పర్తి మండలానికి ముందుగా విచ్చేసిన బిగ్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు
ఈ రైతులందరూ అవగాహన లేక వరి కొయ్యలు తలబెడుతున్నారు. అది కాదు అన్న ఉద్దేశంతో, వద్దు అనే ఉద్దేశంతో బిగ్ టీవీ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇక్కడ అగ్రికల్చర్ ఏఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ రైతులందరూ సోదరులను పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా మా రైతు సోదరులందరూ కూడా ఈ వరి కొయ్యలు తలబెట్టకూడదు. తలబెట్టడం వల్ల భూసారం దెబ్బతిని రేపు వాయు కాలుష్యం పెరిగి ఆరోగ్యాలు ఖరాబ్ కావడం, మన భూమిని కూడా రేపు పంట పండడంలో కూడా తక్కువ పంట పండుతుంది. ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉండి వరి కొయ్యలు తలబెట్టడం వల్ల తోటలు కానీ లేకపోతే చెట్లు కానీ అన్నీ తలబడిపోతాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రైతు సోదరులందరూ మంచి అవగాహన తెలుసుకొని ఇప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో వరి కొయ్యలు తలబెట్టకూడదని ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన బిగ్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు? మీ అందరికి కూడా ఇక్కడ చెప్తున్నారు, ఇప్పటికైనా ఇది మానేస్తారా, ఏమంటున్నారు సార్? ఇప్పుడు మనం అడగబోయేది ఒకటి, ఇప్పుడు మన కానిస్టేబుల్ పోలీసులు ఎస్ఐలు అందరూ మన సార్ అందరూ వచ్చేసారు, మన అగ్రికల్చర్ సార్ వచ్చేసారు. ఈ భూమిలో మన ఎలగడ దున్నాలి సార్, నిప్పు పెట్టొద్దు. నిప్పు పెడితే భూమి కాలుష్యం పోతుంది. అర్థం చేసుకోవాలి, మనం రైతులమే అర్థం చేసుకోవాలి. ఎందుకని ఇట్లా నిప్పు పెడుతున్నారు? నిప్పు పెట్టాలంటే టైం ఎక్కువ పడుతుందని నిప్పు పెడుతున్నారు. ఎలగొట్టు కొట్టండి, ఏం కాదు, ఎలగొట్టు కొట్టండి. కింద ఏముంటుంది భూమిలో? ఇప్పుడు నిప్పు పెడితే మాడిపోద్ది, మట్టి మాడిపోయినాక దాంట్లో కాలుష్యం ఉండదు. దానికి మళ్ళీ ఏం చేస్తాం, ఇది కలుపు మందు వేస్తాం, అది ఇంకా ఖరాబ్ అయింది. దానివల్ల తగలబడిపోతున్నాయి సార్. ఒకటి మొన్న ఈ రోజు నిప్పు పెట్టినందుకు ఆ రోజు ఎంత బండ్లు ఆగిపోయినాయి, జామ్ అయినాయి సార్. ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ఇట్లా కాదు, మనం రైతులమే చూసుకొని మాట్లాడి. ఒకటి హార్ట్ అటాక్ వస్తుంది సార్, మనిషికి పొగ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ కూడా వస్తుంది. దీనివల్ల అందరూ ఆలోచించి రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మంటలు పెట్టొద్దు. ఎంతోమంది చనిపోతున్నారు మన రైతులు. చెప్పండి, ఏమనుకుంటున్నారు రైతులు? ముందుగా అవేర్నెస్, ఈ రైతులకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తున్నటువంటి బిగ్ టీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అగ్రికల్చర్, రైతు సంఘ నాయకులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ యొక్క రైతులు ఈ కొయ్యకాలను తలగబెట్టడం వల్ల భూమిలో ఉన్నటువంటి పూర్తిగా భూసారం అనేది దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరే అందరికి చెప్తారా, ఊర్లో చెప్తారా? తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రాన్ని ఊరూరా కూడా మేము కూడా ఊర్లలో తెలియజేస్తాం. మా వంతుగా కంపల్సరీగా కూడా రైతులకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తాం. దీన్ని భూసారం అనేది పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ కొయ్యకాలని తలగబెట్టదని కూడా వారి రైతు సోదరులందరూ కూడా మేము మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడొచ్చు, మొత్తం మీద ఆ రైతులంతా కూడా చూస్తున్నాం, అందరి ఒకటే మాట చెప్తున్నారు. ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడ గతంలో చాలా వరకు తక్కువ మొత్తంలో ఉండే, కానీ ఈ సంస్కృతి అనేది పూర్తిగా మొత్తం ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం. ఎకరాలు అనేది కూడా పూర్తిగా తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అద్దంకి హైవే పై ఉన్నాం. అద్దంకి హైవే పై చూసినట్లయితే మన ఇక్కడ తగలబెట్టడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే వాహనాలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయి. అదేవిధంగా హైవేపై ఉన్నటువంటి చెట్లు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ మాడిపోతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. బిగ్ టీవీ వరుస కథనాల్ని ఎప్పటికప్పుడు కూడా అధికారుల దృష్టికి, అదేవిధంగా రైతుల దగ్గరికి కూడా వెళ్ళి చెప్తుంది, అర్థం చేసుకునేలా చెప్తుంది. ఇప్పటికైనా కానీ దీన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి ఒక సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే మొత్తం మీద చూస్తున్నాం, వరుస ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు అన్ని విధాల నష్టమే వాటిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సినటువంటి సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూడా బిగ్ టీవీ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తుంది. ఇప్పటికే మొత్తం గ్రామాన అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక బాధ్యతతో కూడా రైతులతో అవగాహన కార్యక్రమాలు పెడుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.